వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత కష్టపడతాడో నా బంగారం కదారా బంగారం. అవ్వ నువ్వు తింటావానే. ఒకసారి బాయ్ చెప్పావు. ఇక మక్క గారెలు చేస్తున్నా కదా, మక్కలు కొన్ని మిక్సీలో వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఇది మా ఇష్యూ అయితే దంచిన చూసింది కదా, దంచినము కొన్ని మాత్రం మిరపకాయలు ఇట్లా మెత్తగా కావన్నట్టు మిక్సీలో వేసి కొన్ని అందులోనే మక్కలు వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకున్న. తర్వాత ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకనే వేయలేదు, స్కిప్ చేస్తే. సాల్ట్ అంతే సరిపోతుంది. అవి అయితే మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక కవర్కి అయితే ఆయిల్ రాసుకున్నాను. ఫస్ట్ వాటర్ పెట్టుకున్న, ఆయిల్ కూడా కాదు, నేను వాటర్ పెట్టుకుంటా, కొంతమంది ఆయిల్ కూడా రాసుకుంటారు, ఎలా అంటే అలా. తర్వాత ఇలా గారెలాగా ప్రెస్ చేసుకొని వేడి వేడి నూనెలో అయితే విడుచుకోవాలి. ఇది బాగా ముదిరిపోయినాయి అయితే అలా కొంచెం లావుగా వచ్చింది, పలుచగా ఒత్తుకుంటే బాగుంటాయి మక్క గారెలు అయితే. కొందరు అది మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేస్తారు, ఎందుకంటే ఆ గారెలు పొంగుతాయి అన్నట్టు. కానీ మాకైతే గారెలు పొంగినట్టు వస్తే నచ్చాయి. గారెలు మామూలుగా కడకుంటేనే బాగుంటుంది, కరకరలాడుతూ. అందుకే మేము అలానే చేస్తాము. అంతే సింపుల్గా మక్క గారెలు అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇవి అయితే మా తోటలో కాదు, కొన్ని తెచ్చినాయే. మా తోటలో అయితే అవ్వలేదు ఇంకా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మక్క గారెలు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మక్కలతో అయితే మేము ఉప్పుడు పిండి గారెలు ఇంకా అదేంటి వడల్లాగా వేసుకొని తింటాము. ఇంకా వేరే ఏమైనా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. వేరే ట్రై చేస్తే ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే మరికొందరికి రికమెండ్ అవుతుంది. రికమెండ్ అవ్వడం వల్ల త్వరగా నా ఛానల్ అయితే గ్రోత్ వస్తుంది. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.